ఇప్పుడు రేవంత్ రెడ్డే దొంగ, రేవంత్ రెడ్డే బావమరిదే మొదటి లబ్ధిదారుడు, ముఖ్యమంత్రే ఈ అవినీతికి సూత్రధారి పాత్రధారి అని నేను చెప్తుంటే రేవంత్ రెడ్డితో నువ్వు మాట్లాడతా అంటే ఎట్లా? ఈజ్ ఇట్ నాట్ ఏ జోక్? ఇది ఎట్లుందంటే బట్టి గారి ప్రెస్ మీట్ చూస్తే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే సామెత గుర్తొస్తూ ఉంది. బొగ్గు స్కామ్పై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటల గారడితో 4 కాగితాలు చూపి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నానికి బట్టి విక్రమార్క గారు చేశారు. అసలు ప్రశ్న ఏంటో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేసినారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు. సింగరేణి స్కామ్కు ఎవరు బాధ్యులు, ఎంత నష్టం జరిగింది, ఎవరు లబ్ధిదారుడు, ఇవి 3 బేసిక్ క్వశ్చన్స్. లబ్ధిదారులు ఎవరు, నష్టం ఎంత జరిగింది, బాధ్యత ఎవరిది. ఈ 3 కీలక ప్రశ్నలలో ఒక్కదానికి కూడా బట్టి గారు సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా సింగరేణి బొగ్గు స్కామ్పై దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ బట్టి గారు మాత్రం ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు బట్టి గారు చాలా విఫల ప్రయత్నం చేశారు. కానీ అటర్ ఫ్లాప్ అయింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే అంశంపై బట్టి గారు అబద్ధాలను వండి వార్చారు. వాస్తవాలను దాచిపెట్టి బొగ్గు కుంభకోణం బయటపెట్టిన బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. సింగరేణి కాలరీస్ అనేటువంటిది తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఏ ఒక్క మంత్రికో, ఒక ప్రభుత్వానికో, కొద్దిమంది కాంట్రాక్టర్లకు చెందిన సంస్థ కాదు. సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాల మీద నడుస్తుంది. కానీ ఈరోజు సింగరేణిలో జరుగుతున్న టెండర్ ప్రక్రియలను చూస్తే ఈ 3 సూత్రాలను ఉద్దేశపూర్వకంగా మంగళం పాడారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, జనరల్గా సింగరేణిలో ఏం జరుగుతుంది? ఏ టెండర్ ప్రక్రియ అయినా కూడా సిఎంపిడిఐ, మెకాన్, ఆర్ఐటిఈఎస్ వంటి పేరున్న సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకోవడము, వాళ్ళ విధి విధానాలు పరిశీలించడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలన్నీ పక్కన పెట్టి అవసరమైన చోట వారికి అనుకూలంగా విధానాలను మార్చుకున్నారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కేలా, వాటాలు పంచుకునే వీలుగా ఇదంతా చేశారన్నది అక్షర సత్యం. బట్టి గారు నిన్న మాట్లాడుతూ 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే అత్యంత కీలకమైన మౌలిక ప్రశ్న తలెత్తుతుంది. ఆ సిఫార్సు అసలు ఎటువంటి పనుల కోసం? ఇప్పుడు ఇదే కదా సిఎంపిడిఐ సిఫార్సులు ఇచ్చింది అని బట్టి గారు బయటపెట్టిన డాక్యుమెంట్ ఇది. ఇట్స్ నాట్ మై డాక్యుమెంట్. ఇందులో సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎటువంటి పనుల కోసం పెట్టాలని వీళ్ళు సిఫార్సు చేశారు. అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసమా, కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ కోసమా, స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ కోసమా, లేదు ఓబీ వర్క్స్ నిజంగానే ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసమా అనేది బయట పెట్టలే బట్టి గారు. జస్ట్ చదువుకుంటూ పోయింటారు. నేను కూడా చదివి వినిపిస్తాడు ఇంట్లో నుంచి కొన్ని పాయింట్లు ఆయనదే. అయితే ఆయన ఒక లైన్ చదువుతాడు, ఒక లైన్ ఇడిచిపెడతాడు అంతే. ఇది నిన్న బట్టి గారు చదివారు. ఇందులో ఏముంటుంది? ఈ సింగరేణి టెండర్ పిలిచింది అని. ఇది 2018 డిజైన్, సప్లై, ఎరెక్షన్, కమిషనింగ్, కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. ఇది తర్వాత
బట్టి గారు ఇంకోటి చదివిండు. ఇది టెండర్ దేనికోసం పిలిచిండ్రు? డిజైన్, సప్లై, ఎరెక్షన్, కమిషనింగ్, కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సిహెచ్పి ఎట్ RGOC3. అట్లనే చాలా విషయాలు చదువుతూ లాస్ట్కు డిఫెన్స్ కూడా పిలిచింది అన్నాడు. కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టింది అని కూడా నిన్న బట్టి గారు పెట్టారు. అది ఏంది? సైనిక్ స్కూల్ వాళ్ళు ఒక టెండర్ పిలిచిండ్రు. దీంట్లో విషయం ఏంది? ఇది సప్లై అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ క్లోత్ డ్రయర్, పిల్లల బట్టలు ఆరబెట్టే మిషన్కు సైట్ విజిట్ పెట్టారు. దానికి ఓబీ టెండర్స్కి ఏమైనా లింక్ ఉన్నదా? ఇది చూపించే డిఫెన్స్ వాళ్ళు కూడా పెట్టారు బై సైట్ విజిట్ అంటాడు. ఇది ఏంటిది? క్లోత్ డ్రయర్ ఎట్లా పనిచేస్తుంది అనేది వాళ్ళు పోయి ఫీల్డ్లో ఫిజికల్గా చూడాలి. కానీ దానికి సింగరేణి ఓబీ బ్లాక్కు ఏమైనా సైట్ విజిట్ సర్టిఫికేట్ సంబంధం ఉందా? సో పోనీ సింగరేణిలో కూడా గతంలో పిలిచినరు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. దీస్ ఆర్ ఆల్ ద టెండర్స్ ఇన్ సింగరేణి. దీంట్లోకెళ్ళి నేను సింప్లిఫై చేసి టేబుల్ తయారు చేసిన. ఇది ఇస్తా మీకు నేను. దీంట్లో ఎక్కడన్నా ఓబీ వర్క్కు బీఆర్ఎస్ హయాములో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టారా? ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడన్నా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టారా? ఈ నిబంధనలు ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు పెట్టమని ఏ సంస్థ కూడా పెట్టలేదు. భారతదేశంలో ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానమే లేదు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెచ్చారు. అది కూడా వివరిస్తా. సో బట్టి గారు నిన్న ప్రెస్ మీట్లో చదివినటువంటి అన్ని పనులు కూడా పరిమిత స్థలాల్లో జరిగే డిజైన్ అండ్ ఇన్స్టలేషన్ పనులకు సంబంధించి సైట్ విజిట్ ఉంది అని వేరియస్ సందర్భాల్లో చదివినారు. ఎక్కడ కూడా అందులో ఓబీ వర్క్ లేదు, ఓవర్ బర్డెన్ రిమూవల్ వర్క్ లేదు. నేను అడుగుతా ఉన్నా, బట్టి గారు నిన్న మీరు అన్ని ఉదాహరణలు చెప్పింది కదా, ఏ ఒక్క ఉదాహరణనన్నా ఓబీ రిమూవల్ కాంట్రాక్ట్ సంబంధించింది ఉన్నదా? ఉంటే చెప్పండి, చూపించండి. మొత్తం ఓబీ పనులకు వర్తించినటువంటి నిబంధనలు చూపి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటువంటి విధానాన్ని తెచ్చారు. కానీ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. లేలే గతంలోనే ఉంది అని. గతంలో ఎప్పుడు కూడా ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానమే లేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ CMPDI సిఫార్సు ఏదైతే ఉందో, మరి ఇది ఓబీ పనులకే ఉన్నట్టయితే ఇది 2018లో వచ్చింది. 2018 నుంచి 2024 వరకు అనేక ఓబీ వర్క్స్కు సింగరేణిలో టెండర్లు పిలిచారు. మరి ఏ ఒక్క దాంట్లోనన్నా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే చూపించండి. ఇది 2018లో వచ్చింది అన్నారు కదా. 2018 to 2024 అనేక ఓబీ వర్క్స్కు సింగరేణిలో టెండర్లు పిలిచారు. 100 కోట్ల కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారు. ఏ ఒక్క దాంట్లోనన్నా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే బయట పెట్టండి. లేదు. ఇప్పుడు 2025-26లో మాత్రమే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చింది. 2025-26లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే షరతును తీసుకొచ్చారు. ఈ ఓబీ విషయంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ను విధానాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా బట్టి గారు? మాట్లాడదామా? ఎక్కడ మాట్లాడదాం చెప్పండి. నిజాన్ని ఒప్పుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు నేను. 2025 జనవరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జనవరిలో భూపాలపల్లిలో ఒక ఓబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారు. 2025 జనవరిలో భూపాలపల్లిలో ఓబీ కాంట్రాక్ట్ టెండరు సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా పిలిచారు. అంటే పాత బీఆర్ఎస్ విధానమే కొనసాగుతూ కాంగ్రెస్ వచ్చిన తొలినాళ్లలో కూడా 2025 జనవరి భూపాలపల్లిలో పాత పద్ధతిలోనే సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా టెండర్ పిలిచారు. కానీ ఆ టెండర్ పోటీలో వెళ్ళి ఏమైంది? మైనస్లో టెండర్ అవార్డు అయింది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మైనస్లోనే పోయింది. కాంగ్రెస్ వచ్చిన తొలినాళ్లలో మొదటి 2 నెలల్లో టెండర్ కూడా వితౌట్ సైట్ విజిట్ సర్టిఫికేట్ టెండర్ పిలిచిండ్రు. అది కూడా గతంలో వెళ్ళినట్టే మైనస్ టెండర్ పోయింది. ఇగో అసలు పాయింట్ ఇప్పుడు చెప్తుందిగా. 2025 జనవరి భూపాలపల్లిది సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా అయింది. కరెక్ట్గా 3 నెలలకు 2025 మే నెలలో VROC టెండర్
సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిండ్రు. కరెక్ట్గా 3 నెలల తర్వాత, అంటే 2025 మే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓబీ వర్క్స్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చారు. దాని లబ్ధిదారుడు ఎవరు అంటే, దాని లబ్ధిదారుడు సృజన్ రెడ్డి, శోధా కన్స్ట్రక్షన్స్. ఇలాన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎప్పుడు టెండర్ పిలిచిండ్రు, వర్క్ ఎక్కడ, రేట్ ఎంత, ఎంత ఎక్సెస్ వేసుకున్నారు, ఎంత ప్లస్ వేసుకున్నారు, ఏం జరిగింది, ఆల్ డీటెయిల్స్ ఆర్ దేర్. దిస్ ఐ విల్ రిలీజ్ ఇట్ టు ద మీడియా, మీకు కూడా కాపీ ఇస్తాను. సో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది? 2025 మేలో వచ్చింది. దాని మొదటి లబ్ధిదారుడు ఎవరు? ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్. ఓబీ వర్క్స్లో మొదటి లబ్ధిదారుడే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు. దీన్ని మసిబూసి మారేడికాయ చేసి ఇదేదో పాతగానే ఉండే, వెనుకటనే ఉండే అని నానా తంటాలు పడ్డాడు పాపం బట్టి గారు. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక చాలా టెండర్లు జరిగినాయి. ఇక దీని తర్వాత చాలా టెండర్లు జరిగినాయి. ఇక అన్నిటికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టేసిండ్రు. ఆల్ ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికేట్లు పెట్టి అన్నీ కూడా రింగు చేసుడు. +7 +10 క్యాష్ డౌన్ 10%. ఏ టెండర్ వచ్చినా 10% క్యాష్ డౌన్ చేయాలి. ఆ విధానాల్ని తీసుకొచ్చిండ్రు. సో ఆ తర్వాత జరిగిన ఇప్పుడు 2025 మేలో మొదటి టెండర్ ఏదైతే శోధా కన్స్ట్రక్షన్కి వచ్చిందో, దాని తర్వాత జరిగిన అన్ని టెండర్లను కూడా ఈయననే రింగ్ మాస్టర్, ఈయననే అందరినీ కలిపి ఆ టెండర్ ఎవరికి ఏది దక్కాలో, ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాళ్ళకే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు. ఆ విధానాన్ని తెచ్చింది వీళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్న బట్టి గారిని, ఇంత స్పష్టంగా నేను బయట పెట్టినా కదా, ఇంకా స్కామ్ జరగలేదని ఇంకా బుకాయించడం ఎందుకు? ఇంకా దీంట్లో ముఖ్యమంత్రితో ఏం మాట్లాడుతావు? నీ బామ్మర్ది స్కామ్ చేసిండు, ఎంక్వైరీ వేయాలన్నా వద్దా అని ముఖ్యమంత్రిని అడుగుతావా? ఆయన ఏమంటాడా? జరుగుతుందా? అందుకే మేమేమన్నామంటే, ఒక నైనీ కోల్ బ్లాక్ టెండర్ ఒక్కటే రద్దు చేయడం కాదు, ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్తో జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలి. ఇప్పటికే కొన్ని అవార్డు అయినటువంటి టెండర్లు ఉన్నాయి, మరికొన్ని టెండర్ ప్రక్రియ తుది దశలో ఉన్నటువంటివి ఉన్నాయి, ఇంకా టెండర్లు దాఖలు చేసేటివి కూడా ఉన్నాయి. సో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం అనేది లోపభూయిష్టమైనది, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది అనేది స్పష్టంగా ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీకు పారదర్శకత ఉంటే, నిజాయితీ ఉంటే, సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద జరిగిన ఓబీ వర్క్స్ కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, మిగతా అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవ పాయింట్, సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటువంటిది 2025 మేలో పెట్టినారు మీరు. నేను ఒకటే అడుగుతున్న గవర్నమెంట్ను, ఈ 2025 మే నుంచి మీరు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కమాన్, రిలీజ్ ద వైట్ పేపర్, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, చాలామంది కూడా సైట్ విజిట్ చేసి మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అని సింగరేణికి మెయిల్స్ పంపినారు. ఆల్ మెయిల్స్ ఆర్ ఓపెన్ డాక్యుమెంట్, అది నువ్వు రిమూవ్ చేసినా పోవాలి. సింగరేణికి మెయిల్స్ పంపినారు, ఫోటోలు కూడా జత చేసినారు, అయినా వారికి సర్టిఫికేట్లు దక్కలే. అంటే దీని పద్ధతి ఏంటంటే, సైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా జిఎం సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ జిఎం ఆఫీస్కు పోతే ఆ జిఎం గారు సైట్ విజిట్ సర్టిఫికేట్లు ఇవ్వడు. లాస్ట్కి ఇక టెండర్ 5 గంటలకు లాస్ట్ అయిద్దనంగా, సాయంత్రం 5 గంటలకు టెండరు దాఖలు చేయడం లాస్ట్ అంటే, మధ్యాహ్నం పూట బ్యాక్ డేట్లో 2కో 3కో 4కో వీళ్ళు చెప్పిన వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇవ్వడు. కొంతమంది కాంట్రాక్టర్లు ఆ జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని, ఇగో నేను సైట్ విజిట్ చేసిన, నేను సింగరేణి జిఎం ఆఫీస్ ముందే సెల్ఫీ తీసుకుంటున్నా, మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, మా టెండర్ను కన్సిడర్ చెయ్యండి, ఇగో ఇదే ప్రూఫ్, నేను సైట్ విజిట్ చేసిన ఫోటో ఇది, సింగరేణి జిఎం ఆఫీస్ ముందు సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇది, మరి మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, మా టెండర్ను కన్సిడర్ చేయండి అని ఎన్ని మెయిల్స్ వచ్చినాయి. అనేక మంది మెయిల్స్ పంపినారు. లైక్ ఎన్సీసీ కంపెనీ మెయిల్ పంపింది, జిఆర్ఎన్ కంపెనీ మెయిల్ పంపింది, మహాలక్ష్మి కంపెనీ మెయిల్ పంపింది. ఇట్లా ఎన్నో కంపెనీలు
మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మేము పలానా తారీఖు నాడు సైట్ విజిట్ చేసినాము, ఇగో ఇది సైట్ విజిట్ ఫోటో, ఇగో ఇది జిఎం ఆఫీస్ ముందు నిలబడ్డ ఫోటో, జిఎం ఆఫీస్ ముందు తీసుకున్న సెల్ఫీ ఫోటో, మమ్మల్ని కన్సిడర్ చేయండి అని మెయిల్స్ ఎన్ని వచ్చినాయి ఆ మెయిల్స్ బయట పెట్టండి. నేను పెట్టమంటే పెడతా, మీరు పెడతారా నన్ను పెట్టమంటారా? సైట్ విజిట్ సర్టిఫికేట్ మాకు ఇవ్వడం లేదు అని జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీలు తీసుకొని మీకు పెట్టింది నిజమా కాదా? మీకు నంబర్ ఆఫ్ మెయిల్స్ వచ్చింది నిజమా కాదా? ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో ఆదేశించండి, నేను అన్ని సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఇది ఇంకా చాలా చాప్టర్లు ఉన్నాయి ఈ స్కామ్లో. 1-2 స్కాములు కాదు, 10ల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగినాయి. నేను 2 చాప్టర్లు రిలీజ్ చేసిన. ఫస్ట్ ఓబీ స్కామ్, సెకండ్ సోలార్ స్కామ్, 2 రిలీజ్ చేసిన. ఇంకా చాలా ఉన్నాయి. సీరియల్గా వదలాల్సి వస్తుందేమో. ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఏ హోటల్లో ఈ కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టిండు, హోటల్లో కూర్చున్న కాంట్రాక్టర్లు, ది రింగ్ మాస్టర్ ముఖ్యమంత్రి గారి బంధువు కూడా కూర్చున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తా. సో నేను అందుకే ఐ డిమాండ్, సింగరేణిలో ఎంతమంది సైట్ విజిట్ చేసిండ్రు, ఎంతమందికి సర్టిఫికేట్లు ఇచ్చిండ్రో రిలీజ్ చేయండి, ప్రజల ముందు పెట్టండి, తెలిసిపోద్ది కదా. శ్వేతపత్రం విడుదల చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, సింగరేణిలో టెండర్ నియమ నిబంధనలు మార్చినప్పుడు కాంట్రాక్టర్లతో సమావేశం పెడతారు. దట్స్ ఎ ప్రొసీజర్ ఇన్ సింగరేణి. ఆ కాంట్రాక్టర్లు అందరూ తమ అభిప్రాయాలు చెప్తారు. సింగరేణిలో ఒక సందర్భంలో మీటింగ్ పెట్టినప్పుడు కాంట్రాక్టర్లు, అరే మేము సైట్ విజిట్ చేసినాము, మాకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. మీటింగ్లో ఓరల్గా కూడా చెప్పారు. ఇది మొత్తం కూడా రింగ్ అవుతుంది. ఎప్పుడు సింగరేణి చరిత్రలో ఓబీ వర్క్స్లో ఇటువంటి పద్ధతి లేదు, ఇది సింగరేణికి నష్టం జరుగుతుంది, పారదర్శకత లోపిస్తుంది అని అనేక మంది కాంట్రాక్టర్లు మీకు వ్రాతపూర్వకంగా ఇచ్చిండ్రా లేదా? మీకు ఓరల్గా మీటింగ్లో చెప్పిండ్రా లేదా? ఎందుకంటే ఇవన్నీ కూడా మినిట్స్ ఉంటాయి అక్కడ. కాంట్రాక్టర్స్తో జరిగే మీటింగ్లో మినిట్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఆ బుక్ బయట పెట్టండి, నేను చూపిస్తా. సింగరేణిలో కాంట్రాక్టర్లుతో మీరు నియమ నిబంధనలు మార్చే సమావేశం పెట్టినప్పుడు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ లోపభూయిష్టంగా ఉంది, దీని ద్వారా పారదర్శకత లోపించిందని మీకు లెటర్లు వచ్చినాయా లేవా? మీటింగ్లో మాట్లాడినరా లేదా? ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయట పెట్టండి. చలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మా అంటే బుక్ మాయం చేస్తారేమో ఇప్పుడు. బట్ ఇచ్చిన లెటర్ కాపీలు ఉన్నాయి కదా, రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి మా దగ్గర. కాంట్రాక్టర్లు మీకు ఇచ్చిన రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి కదా. ఇప్పుడు మినిట్స్ ఆఫ్ ద బుక్ బయట పెట్టు, బుక్ మార్చకు. అన్నీ అబ్రకదబ్ర అంతా. నేను అంటాడు డీజిల్ బీఆర్ఎస్ టైంలోనే స్టార్ట్ అయింది. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారంటే భట్టి గారు, డీజిల్ విషయంలో ఒరిస్సా నైనీ బ్లాక్ మాత్రమే డీజిల్ కాంట్రాక్ట్ పరిధిలో పెట్టాల్సి వచ్చింది. ఎందుకు? ఒరిస్సాలో మనకు సింగరేణి ఆఫీస్ లేదు, సింగరేణి ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు అక్కడ. బట్ మన రాష్ట్రంలో సింగరేణి చేస్తున్న ఏ టెండర్లో కూడా డీజిల్ కాంట్రాక్టర్ పరిధిలో లేదు. ఇట్ వాస్ దేర్ ఓన్లీ ఫర్ ఒరిస్సా నైనీ బ్లాక్. వై? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఒరిస్సా స్టేట్. అయితే ఇక్కడ అసలు విషయం ఏంది? కమిషన్ల కోసం, నియమ నిబంధనల పేరిట కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాకుండా చేయడం. డీజిల్ అనేది 100 రూపాయల వర్క్ అనుకోండి, 50 రూపాయల వర్క్ ఉంటే 50 రూపాయలు డీజిల్ ఉంటుంది. సో 50%. ఇప్పుడు వాల్యూ ఇంతకుముందు ఒక 600 రూపాయల వర్క్ ఉందనుకోండి ఓబీ, డీజిల్ యాడ్ చేస్తే అది 1200 రూపాయలు అవుతుంది. 1200 రూపాయలు అయినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాక వాళ్ళు ఎగిరిపోతారు. సో కొంతమందిని పోటీ తగ్గించడానికి, పోటీని నివారించడానికి చేసినటువంటి కుట్ర కొంత. 600లకు వచ్చే కమిషన్ బదులు 1200 కోట్ల మీద కమిషన్ వస్తుంది. ఇది దీని వెనుక ఉన్నటువంటి సత్యం. మరి ఇంకోటి అడుగుతున్నా నేను, మరి డీజిల్ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిందని ఒక మాట అన్నావు కదా, ఆన్ గోయింగ్ ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఒక 100 ఉన్నాయి సింగరేణిలో. మరి ఆ కాంట్రాక్టర్లు అందరికీ డీజిల్ కొనుగోలు చేసే అవకాశం ఎందుకు ఇస్తలేవు? ఇచ్చిందా వాళ్ళకు? మరి అంటే మీ స్వార్థం కోసం ఇవాళ మీరు కొత్త నియమ నిబంధనలు పెట్టి మైనింగ్లో అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టర్లను
లేకుండా చేసిండ్రు. ఇలా దాని పర్యవసానమే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది. ఇలా బొగ్గు ఉత్పత్తి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఇది సింగరేణి బొగ్గు ఉత్పత్తి వివరాలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉత్పత్తి తగ్గిపోతుంది, బొగ్గు అమ్మకాలు తగ్గిపోతున్నాయి. సింగరేణిలో జరిగిన స్కామ్ల వల్ల ఆ సంస్థ మీద ఎట్లా ప్రభావం పడుతుందనడానికి దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఇవి నేను చెప్తలేను, ఇవి సింగరేణి గణాంకాలు. బీఆర్ఎస్ హయాంలో ఎట్లా పెరిగిందంటే 2020-21లో 50 మిలియన్ టన్నులు, 21-22లో 65 మిలియన్ టన్నులు, 22-23లో 67 మిలియన్ టన్నులు, 23-24లో 70 మిలియన్ టన్నులు. అంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుక్కుంటూ పోయింది బీఆర్ఎస్ హయాంలో. కాంగ్రెస్ రాగానే 24-25లో 69కి తగ్గిపోయింది. ఇప్పుడు 25-26లో 9 నెలలు 10 నెలలు అయింది కదా, ఇప్పుడు 43-45కి తగ్గిపోయింది. బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుంది మీ స్కాముల వల్ల, మీ అరాచకాల వల్ల, అనుభవం కలిగిన కాంట్రాక్టర్లు లేకపోవడం వల్ల సింగరేణి సంస్థ మీద ప్రభావం పడతా ఉంది ఈరోజు. దీని ఎందుకంటే నియమ నిబంధనలు మార్చి రేవంత్ రెడ్డి బావమరిదికో, అనుభవం లేని కాంట్రాక్టర్లకో, మీ అనుయాయులకు టెండర్లు మీరు కట్టబెట్టింది నిజం. దానివల్ల ఇవాళ సింగరేణి ఉత్పత్తి తగ్గిపోతున్నది నిజం, సింగరేణి లాభాలు తగ్గుతున్నది నిజం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో స్కీములు రాలేదు కానీ పదుల సంఖ్యలో స్కాములు మాత్రం వచ్చినాయి. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు. జాబ్ క్యాలెండర్ మాట దేవుడెరుగు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అయితే దేలే, స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో నెలకొక్క స్కామ్ బయటపడుతున్నది. సివిల్ సప్లై స్కామ్, ఫ్లై యాష్ స్కామ్, ఆర్టీసీ కాంట్రాక్ట్ స్కామ్, ఇసుక స్కామ్, 4th సిటీ స్కామ్, 30% కమిషన్ స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, మెడికల్ ఎగ్జామ్ స్కామ్, ఇండస్ట్రీస్లో హిల్ టీపీ పాలసీ, పారిశ్రామిక భూముల అమ్మకం స్కామ్, ల్యాండ్ స్కామ్, పవర్ స్కామ్, మొన్న బొగ్గు స్కామ్, నిన్ననేమో సోలార్ పవర్ స్కామ్. ఇట్లా చదువుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. స్కీములు రాలే కానీ స్కామ్లు వచ్చినాయి రేవంత్ పాలనలో. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది రేవంత్ రెడ్డి గారి పాలన. అందుకే ఈ స్కామ్ల దృష్టి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ సిట్ విచారణలు. సిట్ విచారణ ఇస్తే మేమేందో భయపడిపోతాం అనుకుంటున్నారు, ఈ స్కాములు బయట పెట్టకుండా ఆగుతాయి అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇవ్వాలని మాట్లాడినా కదా, రేపు ఎల్లుండో ఇంకో ప్రేమలేఖ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. నువ్వు పంపి ఎన్ని లేఖలన్నా పంపు, మేము మాట్లాడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ సాధించిన పార్టీ. మాకు ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ రాష్ట్ర హక్కులు ముఖ్యం. ఇవాళ సింగరేణి కార్మికులు ముఖ్యం. సింగరేణి మీద లక్షలాది జీవితాలు ఉన్నాయి. 5 జిల్లాలు సింగరేణిలో, పాత 5 జిల్లాలు సింగరేణిలో భాగం. ఇవాళ సింగరేణి కార్మికుల కష్టాన్ని మీరు ఈ టెండర్ల పేరు మీద దండుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే మీరు ఆంధ్ర నాయకులతో చేతులు కలిపి ఇప్పటికే మా నీళ్లు మాకు కాకుండా చేస్తున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. సింగరేణి మీద కన్నేసి కోట్ల రూపాయలు కాజేసి కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్నారు. లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు ఇది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చిండ్రు. నాటి చంద్రబాబు గారు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేస్తే దాన్ని పునరుద్ధరించి 16,500 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్. మీరు వచ్చిన అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెల నెల మెడికల్ ఇన్వాలిడేషన్ ఉండేది, ఎగ్జామినేషన్ ఉండేది, మెడికల్ బోర్డు మీటింగ్ పెట్టేది. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ బోర్డు మీటింగ్లు అంతా కూడా 2-3 అయినాయి. కేసీఆర్ గారు 16,500 ఉద్యోగాలు ఇస్తే మీరు పెట్టిందే 2 సార్లు మెడికల్ బోర్డు, అందులో 95% రిజెక్ట్ చేసి 100 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలే. మీరు కార్మికులను మోసం చేస్తున్నారు. మీరు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒకసారి సింగరేణి కార్మికుల గురించి గొప్పగా మాట్లాడినారు. నేనున్న అసెంబ్లీలో రోజు, అరే వాళ్ళు పాపం దుమ్ము ధూళి అండర్ గ్రౌండ్లో
ఆక్సిజన్ లేని చోట పోయి ప్రాణాలకు తెగించి కొట్లాడతారు, వీళ్ళకి మంచి వైద్యం అందాలని కేసీఆర్ గారు ఆలోచించారు. కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ అపోలో ఆసుపత్రిలో కానీ, స్టార్ ఆసుపత్రిలో కానీ, యశోదాలో కానీ, కిమ్స్లో వైద్యం బంద్ అయిపోయింది సింగరేణి కార్మికులకు. వాళ్ళకి ఏమంటారా ఎంపానల్మెంట్ తీసేసిండ్రు. ఇప్పుడు నిమ్స్కు పోండి లేకపోతే ఉస్మానియాకు పోండి అంటుండ్రు. అసలు సింగరేణే ఇలా కార్మికుల కష్టం, కార్మికుల చెమట చుక్కల్లో నుంచి సింగరేణి కదా ఉద్భవించింది. ఆ కార్మికులకు ప్రాణాలకు తెగించి సింగరేణి కోసం పనిచేసే కార్మికులకు వైద్యాన్ని కూడా దూరం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అరే కొన్ని వేల మందికి కేసీఆర్ గారు ప్లాట్లు ఇచ్చిండ్రు, సింగరేణి ప్లాట్లు ఇచ్చి రెగ్యులరైజ్ చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళుగా కేసీఆర్ గారు చేస్తే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్లాట్ అన్ని ఇచ్చిందా? ఒక్కరికన్నా సర్టిఫికేట్ ఇచ్చిందా? అసలు బోనస్, ఇప్పుడు కార్మికులకు బోనస్లో కోతబెట్టి నీ భోగాల కోసం, నీ ఫుట్బాల్ షోకుల కోసం ఇవాళ సింగరేణి డబ్బులు ఖర్చు పెడుతున్నావు రేవంత్ రెడ్డి. కార్మికుల బోనస్లో కోతబెట్టినావు. సింగరేణి అభివృద్ధి పేరిట పక్కకు పెట్టిన 6,000 కోట్ల లెక్క సంగతి కూడా త్వరలో బయట పెడతాం. ఒక్కొక్క సంవత్సరం 6,394 కోట్లు సింగరేణికి ప్రాఫిట్ వస్తే కేవలం 2,360 కోట్లు మాత్రమే ప్రాఫిట్ చూపించి దాంట్లోనే వాటా ఇచ్చినావు నువ్వు. ఏమనంటే పెట్టుబడి పెట్టాను, పెట్టుబడి పెట్టింది లేదు, సింగరేణి వృద్ధి జరిగింది లేదు. అంటే కార్మికులకు బోనస్లో మోసం, వైద్యంలో దగ, మెడికల్ ఇన్వాలిడేషన్ డిపెండెంట్ ఉద్యోగాల్లో దగ, కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో దగ. మీరు మాత్రం సింగరేణి డబ్బును ఇష్టం ఉన్నట్టుగా సైట్ విజిట్ సర్టిఫికెట్లు పెట్టి 100,000 కోట్ల రూపాయల కుంభకోణాలకు మీరు పాల్పడతా ఉన్నారు. అందుకే మేము బాధపడేది ఒక్కటే, మా కార్మికులు మాకు ముఖ్యం. సింగరేణి అంటే తెలంగాణ సిరుల గనిగా పేరుండేది, కానీ ఆ సింగరేణిని ఇవాళ స్కామ్ల గనిగా మార్చారు మీరు. కుంభకోణాల కేంద్రంగా ఆ సింగరేణిని మీరు మార్చారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం కోల్గేట్ స్కామ్ చేసింది, మరి నేటి మన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కోల్ స్కామ్ పాల్పడ్డది. ఆనాటి బొగ్గు స్కామ్తోనే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఈ బొగ్గు స్కామ్తో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇలా సింగరేణి కార్మికులు ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడారు. వాళ్ళు సమ్మె చేస్తే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా ఆగిపోతే విద్యుత్ ఆగిపోతుందనే ఒత్తిడి కేంద్రం మీద పెంచడంలో, తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల కష్టం ఉన్నది, పోరాటం ఉన్నది. ఇలా ఆ కార్మికుల కడుపు కొడుతున్నావు నువ్వు, ఆ కార్మికుల నోరు కొడుతున్నావు, ఆ కార్మికుల చెమట చుక్కలను అవినీతిగా మార్చి మీరు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అది మా బాధ. సైట్ విజిట్ సర్టిఫికెట్ షరతు లేకుండా టెండర్ మీ కాంగ్రెస్ హయాంలో జరిగితే మైనస్ పోయింది. వెంటనే 3 నెలలకు సైట్ విజిట్ సర్టిఫికేట్తో టెండర్ జరిగితే ప్లస్ టెండర్లు అయినాయి. ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేస్, ఓపెన్ కరప్షన్. రెడ్ హ్యాండెడ్గా కాంగ్రెస్ దొరికిపోయింది. ఇంకేం బుకాయిస్తారు? ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఇంకేం కావాలి? ఇంకా ఎంతకాలం బుకాయిస్తారు? పారదర్శకత అంటూ మాట్లాడిన భట్టి గారు కేవలం, నేను అడుగుతున్న భట్టి గారు, కొంతమందికే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? బయట పెట్టండి. ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయో బయట పెట్టండి. ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమంది సర్టిఫికెట్లు ఇచ్చినారో బయట పెట్టండి. నిన్నటి భట్టి గారి ప్రెస్ మీటు సమాధానాలు చెప్పడం కంటే సమర్థించుకునే ప్రయత్నమే ఎక్కువ చేసినారు. ఇవన్నీ చూపించుకుంటూ ఇందులో ఏమున్నది, బట్టలు ఉతికే వాషింగ్ మిషన్కు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది, డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు, నేను సింగరేణిలో ఓబీ బ్లాక్ పెట్టేయింది అంటాడు. ఎక్కడన్నా అలా ఓబీ బ్లాక్ ఉందా నువ్వు చూపించిన దాంట్లో? సరే, భట్టి గారంటే మాకు కూడా చాలా గౌరవం. ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, 30-40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అత్యున్నత హోదా పొందే అవకాశం ఉన్నటువంటి నాయకుడు భట్టి గారు. ఆ అత్యున్నతమైన హోదా పొందడానికి అందరికంటే ముందు వరుసలో ఉండేటువంటి నాయకుడు భట్టి గారు. మాకు కూడా గౌరవం ఉంది.
కానీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే బట్టి గారికి. బట్టి గారు, మీరంత అపారమైన అనుభవం గల నాయకుడు, అత్యున్నత హోదా అందుకోవడానికి అనుభవం ఉన్నటువంటి, అర్హత ఉన్నటువంటి నాయకులు మీరు. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం పనిచేయకండి. రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పనిచేయడం ఒక సీనియర్ నాయకుడిగా మీ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మీ కాంగ్రెస్ పాలనలో జరిగిన బొగ్గు స్కామ్లో ఒక సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు ఏమంటున్నావు? ఉత్తరం రాయి, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్తా అంటున్నావు. అరే, కుంభకోణానికి సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఆయనతో మాట్లాడతాంటే దొంగ చేతికి తాలపు చెల్లించినట్టు కదా ఇది. అందువల్ల ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద విచారణ జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ విచారణ జరపాలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనా, సిబిఐయా, ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేతనా, ఆ స్థాయిలో జరపండి. అందుకే నేను కేంద్ర మంత్రి గారికి లేఖ రాశాను. సరే, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో చెప్తే ఇలా ఎక్కువైతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన కమిటీ ఎవరు, ఆ కమిటీలో ఉన్న వాళ్లకు వీళ్ళకున్న సంబంధాలు ఏంది, వాళ్ళు కూడా ఎట్లా కుమ్మక్క అవుతుండ్రు, ఆల్ దోస్ డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను. సో నేను ఫైనల్గా మళ్ళీ చెప్పేది ఒక్కటే, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తెచ్చిందే కాంగ్రెస్, స్కామ్కు తెరలేపిందే కాంగ్రెస్, డీజిల్ కుంభకోణాన్ని తెచ్చింది కాంగ్రెస్. ఇంకా నేను చాలా పాయింట్స్ కూడా చెప్పిన, బహుశా మీరు గమనించి ఉంటారనుకుంటున్నా. మొన్న నేను సోలార్ పవర్ టెండర్ స్కామ్ గురించి చెప్పిన, దాని గురించి సమాధానం వచ్చిందా? నేను మొన్న ఇంకోటి చెప్పిన, శ్రీరాంపూర్ టెండరు ఓపెన్ అయిన తర్వాత 7 సార్లు డేట్ పెట్టి 7 సార్లు ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ అయింది? మీ రింగు ఫైనల్ కాలేదు కదా, మీ లెక్క సెటిల్ కాలేదని కదా. ఎక్కడైనా 7 సార్లు ప్రైస్ బిడ్ ఓపెన్ కాకుండా టెండర్ వాయిదా పడుతుందా? ఏం కారణం చేత వాయిదా పడ్డది? ఎందుకు ఆ టెండర్ని ఇంకా రద్దు చేస్తలేరు? ఇది నేను పోయినసారి చెప్పిన, నేను శ్రీరాంపూర్ టెండర్ 7 సార్లు ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ చేస్తారు? డేట్ పెడతారు, సాయంత్రం రేపు అనగానే ఇవాళ సాయంత్రం పోస్ట్పోన్ అవుతుంది. అట్లా 7 సార్లు అవుతుంది. ఒకసారి 2 సార్లు అంటే నేను టెక్నికల్ ఐ కెన్ అండర్స్టాండ్. వై 7 times ఇట్ హాస్ బీన్ పోస్ట్పోన్డ్? అది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిన టెండరే. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? దాని అవినీతిని ఎందుకు బయట పెట్టలేరు? మీ అనుభవం అంతా ఎక్కడ పోతా ఉంది? అట్లా చాలా విషయాలు మేము బయట పెట్టినాం, దేని మీద సమాధానం వస్తలేదు. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఓన్లీ 2-3 మాత్రమే చాప్టర్లు ఓపెన్ చేసిన, 10ల సంఖ్యలో ఉన్నాయి సింగరేణిలో. ఇంకా మెడికల్ చాలా చాలా తీసి పెట్టినాము, డాక్యుమెంట్స్ కూడా పెట్టుకున్నాం. సో 1 by 1 ఇస్తాం. థ్యాంక్ యూ. స్ట్రైట్గా అడుగుతున్నా, సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామ్మర్దా కాదా? ఇప్పుడు గతంలోనే మా కేటీఆర్ గారు అమృత్ టెండర్లు రేవంత్ రెడ్డి గారు బావమరిది సృజన్ రెడ్డికి ఇచ్చిందని కేటీఆర్ గారు అన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టినారు. సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిదా కాదా చెప్పమనండి. రేవంత్ రెడ్డిని నేను బావమరిది, మాకు సృజన్ రెడ్డి అనే బావమరిది నాకు లేడు అని రేవంత్ రెడ్డిని చెప్పమనండి. భాయ్సాబ్ నేను ఒక్కటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి బావమరిదా కాదా? లెట్ సృజన్ రెడ్డి సే ఆర్ లెట్ రేవంత్ రెడ్డి సే నేను బావమరిదిని కాదని ఆయన చెప్పమని, నాకు బావమరిది లేడని రేవంత్ రెడ్డి చెప్పమని. ఆ రోజు గురించి మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి. ఇప్పుడు చేస్తలేరు, కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తుండ్రు. అసలు మీరు చేయని ఎంక్వైరీ ఉన్నదా ఏమన్నా? ఇప్పటికీ 100 ఎంక్వైరీలు వేసిండ్రు, బీఆర్ఎస్ మీద 100 ఎంక్వైరీలు వేసిండ్రు. చేసుకోండి, అది మీరే గవర్నమెంట్లో ఉన్నారు కదా. మేము రాష్ట్రంలో అధికారంలో లేము, కేంద్రంలో అధికారంలో లేము. కేంద్రంలో కూడా మీ దోస్తే ఉన్నాడు. మీదంతా బడే బై చోటే బై గవర్నమెంటే కదా. భాయ్సాబ్, ఈ విషయం ఇంకా చాలా ముందుకు పోతుంది. పాత రోజుల్లో అయితే ఇట్లాంటి అవినీతి వచ్చినప్పుడు నిజాయితీగా రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజాయితీగా పదవి నుంచి తప్పించుకొని స్వతంత్రంగా విచారణ జరిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైందంటే బట్టి గారి కంటే కూడా రేవంత్ రెడ్డి లబ్ధిదారుడు ఉన్నాడు. సరే, అలా బట్టి గారి పాత్ర ఎంత, రేవంత్ రెడ్డి పాత్ర ఎంత అనేది విచారణలో బయటకు రావాలి. లబ్ధిదారుడు ఎవరు? రేవంత్ రెడ్డి బావమరిది. ఇది బయట పెట్టినాకనే సిట్ వచ్చిందే. నోటీస్ ఫస్ట్ వచ్చిందా, స్కామ్ ఫస్ట్ వచ్చిందా? స్కామ్ ఫస్ట్ బయటకు వచ్చింది. స్కామ్ పొద్దుగాల నేను బయట పెట్టాగానే సాయంత్రం నాకు ప్రేమ లేక వచ్చింది. తెల్లారి కేటీఆర్ గారు రాత్రికి మాట్లాడితే పొద్దుగాల వచ్చింది. ఇప్పుడు మాట్లాడినాం కదా, మళ్ళీ ఒకటి వస్తుంది రేపు ఎల్లుండో.
మేమే దానికేం బాధపడేది లేదు, విల్ ఫైట్. మేము ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినటువంటి కార్యకర్తలం మేము. కేసీఆర్ గారు మాకు పోరాటాలు, త్యాగాలు, సేవ చేయడమే నేర్పింది తప్ప మాకేమి నేర్పలే. 100% నేనే చెప్తే కదా, 7 సార్ల ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ అవుతలేదు, దాని వెనుక ఉన్నది ఏందో బయట పెట్టినావు. వై డోంట్ యూ క్యాన్సిల్ ది టెండర్? అది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్తోనే ఉంది కదా. ఇప్పుడు 9E బ్లాక్ టెండర్ మాట్లాడినారు భాయ్ సాబ్. బీఆర్ఎస్ టైంలో కూడా 9E బ్లాక్ టెండర్ పిలిచినాం. బీఆర్ఎస్ పిలిచినప్పుడు 9E బ్లాక్ టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే బయట పెట్టు. బీఆర్ఎస్ టైంలో వచ్చిందంటున్నావు కదా, మరి బీఆర్ఎస్ హయాంలో 9E బ్లాక్ టెండర్ పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్తో మేము పిలిచినామా? ఉంటే బయట పెట్టు. లేదు, మీరు పెట్టింది ఇప్పుడు, మా హయాంలో లేదు. ఇది ప్యూర్లీ 2025 మేలో సైట్ విజిట్ సర్టిఫికేట్ను ప్రారంభించింది కాంగ్రెస్. దాని తొలి లబ్ధిదారుడు రేవంత్ రెడ్డి బావమర్ది